ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి సమయంలో లైవ్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ప్రభు పేరున మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంత్రం సమయాన మరి ప్రతిరోజు మరి ఈ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. మరి అనేక మంది చూసి ఆశీర్వదకరంగా మరి దేవుడు దీవించేలాగా, దేవుడు కార్యం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుత రీతిలో మరి దేవుడు చేసే మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. దేవుడు నిశ్చయంగా ద్వారాలు తెరుస్తాడు. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ మనం చేద్దాం. మరి మాతో పాటు మీరు ఏకీభవించండి. మరి దేవుడు ఒక గొప్ప కార్యం మన జీవితంలో చేసేటట్టుగా, మరి దేవుడు సహాయం చేసేటట్టుగా. ఈరోజు మరి దేశమంతా కరోనా వైరస్లో ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ భారాన్ని మనం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. మరి మొదటి ప్రార్థన, మరి అనేక మంది మన భారతదేశం కొరకు, ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు విడిపించి కాపాడేటట్టుగా, ఒక గొప్ప విడుదల దేవుడు ఇచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేశం కొరకు మరి అనేక మందికి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఎంతోమంది కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోతున్నారు. మరి దేవుడు ఇది ఫ్రీ కంట్రీగా దేవుడు మార్చేటట్టుగా, ఒక గొప్ప కార్యం దేవుడు చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు ఒక గొప్ప కార్యం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం నాయన, ప్రభువా స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. రైబా దూరా బాబా దేశమును నా తండ్రి చేతుల్లో ఉంచుకుంటున్నాం. అవును తండ్రి, మేము క్షేమముగా ఉండు నిమిత్తము ఇదిగో ప్రభు నా తండ్రి, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ దేశము కొరకు పెట్టుడి అని ప్రభు మీ జీవము కలిగినధిపతి నీకు ఉంటున్నాను ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు ఒక్కసారి దృష్టి నా తండ్రి, ఇదిగో నా దేశము వైపు చూపమని ప్రార్థిస్తున్నా. పూర్ణుడా దయవానికి స్తోత్రములు ప్రభు, నీ కను దృష్టి ప్రజల మీద సహాయము చేయి తండ్రి. నీ కను తండ్రి, ఇదిగో ప్రభు అనేకులు నాయన నా తండ్రి ఐసీయూలో అయితేనేమి, హాస్పిటల్స్ లో నాయన కొట్టుమిట్టాడుచుంటున్నారు. ఇదిగో భయముతో, ఆందోళనతో, దుఃఖముతో ప్రభు నా తండ్రి వారి యొక్క జీవితములను పోనిచ్చుచు ఉంటున్నారు కదా తండ్రి. దేవా రక్షణ హస్తము చాపమని ప్రార్థిస్తూ దేవాధిపతి సహాయము చేయి తండ్రి. నీవు తప్ప మాకెవ్వరు లేరు కదా నా తండ్రి. ఆ రఖస్సుర బలధురి కరవ నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా తండ్రి. ఒక్కసారి ప్రజల వైపు చూడమని దేశములు నా తండ్రి ఈ దక్షిణ హస్తము చాపి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. కృప చూపించయ్య, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలకు ఇచ్చి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనం ప్రార్థన చేద్దాము. మరి అదేవిధంగా మరి ఎంతోమంది మరి కరోనా పీరియడ్లో డాక్టర్స్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా వర్కులు కావచ్చు, మరి ముందుండి మరి వాళ్ళు సహాయం చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి మంచి చక్కని ఆరోగ్యం ఇచ్చి వాళ్ళు బలపరిచేటట్టుగా, దేవుడు అద్భుత రీతిలో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసేటట్టుగా, మరి అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి కరోనా పీరియడ్లో వాళ్ళు ఎంతో మరి ప్రజలకి సహాయం చేస్తున్నారు. దేవుడు వాళ్ళు దీవించి ఆశీర్వదించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ భారంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ర ప్రేమగల దేవానికి స్తోత్రం నాయన, దయగల దేవానికి వందనాలు, వేలాది స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరమైన దేవానికి స్తోత్రం నాయన. రూబా దూరా బాబా 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 యేసయ్యా స్తోత్రం నాయన. నీ అగ్ని మా పైకి దిగి వచ్చును గాక, నీ ప్రసంత మా పైకి దిగి వచ్చును గాక ప్రభువా. నా తండ్రి డాక్టర్స్ని నాయన ప్రభువా, ఏఎన్ఎంని, నర్సుల్ని ప్రభా తండ్రి, ఆశా వర్కుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ రక్తంతో కప్పమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డలు ప్రభా ఆ కోవిడ్ పేషెంట్ల మధ్యలో ప్రభా
మరి ఎంతో సహాయం చేస్తున్నారు ప్రభా. నా దేవా సహాయం చేస్తున్న బిడ్డల్ని ప్రభా మీరు తాకమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం అని అడుగుతున్నారు బాబా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నాను ప్రభా. అయా స్తోత్రం. మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. మీ రక్తంతో కప్పి ప్రభా అభిషేకించి సహాయం చేయమని, మీరు తోడుగా ఉండమని ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మనం ప్రార్థన చేద్దామండి. మన దేశ రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు, దేశ రాజకీయ నాయకులు మరి ఎవరైతే ప్రెసిడెంట్ నుంచి వార్డు మెంబర్ వరకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఎంతో మంది ప్రజలు మరి వాళ్ళు మరి ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు, మరి ప్రజలకి ఏది అవసరమో దేవుడు సిద్ధపరిచేటట్టుగా, దేవుడు కార్యం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అదే ఉన్నత పొజిషన్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ మరి ఉన్నత పొజిషన్లో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొరకు ప్రార్థన చేద్దాం. మరి వాళ్ళకి కూడా ప్రజలకి ఎంతో అవసరము. మున్సిపల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేటట్టుగా, లంచం తీసుకోకుండా ప్రజలకి సహాయం చేసేటట్టుగా, దేవుడు కార్యం చేసేటట్టుగా, వాళ్ళ హృదయాలు మార్చేటట్టుగా ఈ రెండు విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. వందనాలయ్యా. దేవాది దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అబ్బా రబ్బా బబ్బా బబ్బా. లార్డ్ ఇదిగో ప్రభువా కన్నులెత్తుచున్నామయ్యా. ఇదిగో నా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. హల్లెలూయా. తండ్రి హల్లెలూయా. సహాయము హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో నీటి బుడగ లాంటి మా ప్రాణములను లేవనెత్తే దేవుడవు. ఆమేన్. నీ వైపు చూస్తుంటున్నాము. ఆమేన్. ప్రభువా ఇది నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి నీ కను దృష్టి ప్రభువా రాజకీయ నాయకులు ఎవరైతే ప్రభువా నా తండ్రి ఇదిగో ఈ దేశమును పరిపాలిస్తున్నటువంటి ఎస్ లార్డ్ నా తండ్రి కృప చూపించు. ఈ దేశమును పరిపాలిస్తున్నటువంటి ప్రభువా నా తండ్రి రాజుల దగ్గర నుంచి ప్రభువా మినిస్టర్స్ దగ్గర నుంచి సహాయం చేయి ప్రభువా. కృప చూపించయ్యా, సహాయము చేయి ప్రభువా. వారి యొక్క ప్రభువా నా తండ్రి రక్షణ నిమిత్తము ప్రార్థిస్తుంటున్నాము ప్రభువా. వారి క్షేమము నిమిత్తము మేము ప్రార్థించుచుంటున్నాము ప్రభువా. వారికి ఆలోచన చెప్పమని ప్రార్థించుచుంటున్నాము ఇదిగో ప్రభువా నా తండ్రి. ఓ రబస్సురక బాబా ఎస్ లార్డ్ సహాయము చేయి తండ్రి. నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో ప్రభువా వారి రక్షణార్థము నా తండ్రి వారి క్షేమము నిమిత్తము డాక్టర్స్ ని ప్రభు నీ చేతులలో ఉంచుతుంటున్నాను. ఇదిగో ప్రభు నా తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్ ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ని నీ చేతులకు అప్పగిస్తుంటున్నాను ప్రభా. ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉంటున్నారు ప్రభా. వారి కుటుంబముల చుట్టూ కంచె వేయమని ప్రార్థించుచున్నాను. కృప చూపించయ్యా, సహాయము చేయి తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నీ దక్షిణ హస్తమును చాపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్క ప్రభు అధికారులు నీ చేతుల్లో ఉంచుతూ ఉంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కరప్షన్ లేకుండా వారి హృదయాలను మీరు హెచ్చరించమని ప్రార్థిస్తూ ఉంటున్నారు. నా తండ్రి నీతిగా ప్రభు నా తండ్రి వారు నడుచుకునేలాగా మీరు సహాయము చేయి తండ్రి. నీతియుక్తమైనటువంటి ఆ యొక్క నా తండ్రి జాబ్ నా తండ్రి వారు చేయుటకు సహాయం చేయండి. కరప్షన్ ఎక్కడ జరగకుండా నాయన మీరు సహాయం చేయి తండ్రి. నీకు స్తోత్రములు. వారి హృదయాలను మీరు దర్శించండి అయ్యా నా తండ్రి. ఇదిగో కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా మనం ప్రార్థన చేద్దామండి. మరి మీ ప్రార్థనల అవసరం కొరకు మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది. 7386710710. మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు లైవ్ ప్రోగ్రాము మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో మరి సంకీర్తన టీవీ ఛానల్ అని మీరు కొట్టినప్పుడు యూట్యూబ్లో వస్తుంది. అదేవిధంగా ఫేస్బుక్లో సంకీర్తన మినిస్ట్రీస్ అని కొట్టినప్పుడు మరి ఫేస్బుక్లో కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా అనేక మందికి తెలియపరచండి. ఒక్కరు చూసినా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుడు అద్భుత కార్యము మీ కుటుంబంలో మరి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు మాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయమని మనసారా కోరుకుంటున్నాను. మనం ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా పేదవాళ్ళు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, విధవరాల స్త్రీలు ఉన్నారు. దేవుడు వాళ్ళు కంచేసి కాపాడాలి. ఈరోజు విధవరాల స్త్రీలకి ఎవరు తోడు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళకి సరైన ఆహారం లేక బాధపడుతున్నారు. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో ఎవరు మమ్మల్ని సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు మొదలుకొని పెద్ద వ్యాపారస్తులు మరి వాళ్ళు ఈ వ్యాపారంలో ఎంతో అప్పు చేసి మరి వ్యాపారం రన్ కావాలని చూస్తున్నారు, కానీ నష్టపోతున్నారు. దేవుడు సహాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలను దీవించాలి, ఆశీర్వదించాలి. దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనందరూ కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీవు నమ్మదగిన వాడివి నాయన. ప్రభువా నా తండ్రి, ఈ సమయంలో ప్రభా పేదవాళ్ళ కొరకు, అనాథ పిల్లల కొరకు, విధవరాల స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఒక గొప్ప విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. నీవెక్కడ వీళ్ళు కాపాడమని అడుగుతున్నాను ప్రభా. అయా స్తోత్రం నాయన. అద్భుత కార్యాలు చేసే దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, నువ్వు నమ్మదగిన వాడివి నాయన. ప్రతి ఒక్కరిని మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక, నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. యేసయ్యా స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా, అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా స్తోత్రం నాయన. ప్రభా నాయన, వ్యవసాయం చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, చేతికి వస్తుందనే పంట ఉన్నప్పుడు ప్రభా, ఏదో ఒక నాయన ప్రాబ్లం వల్ల ప్రభా పంట చేతికి రాకుండా పోతున్నది ప్రభా. మీరు మార్గాలు తెరవమని అడుగుతున్నాను ప్రభా, మీరు మార్గాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. చిన్న వ్యాపారస్తులు మొదలుకొని ప్రభా పెద్ద వ్యాపారస్తులు మీరు ఆశీర్వదించండి ప్రభా, దీవించమని అడుగుతున్నాం నాయన. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించాలి ప్రభా నా తండ్రి. వ్యాపారంలో ఎక్కడ నష్టపోకుండా ప్రభా నూరింతల ఫలాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను. యేసునామములో దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి కాపాడమని నజరేయుడైన యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దామండి. మరి ఎంతోమంది దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులకు సంఘం క్షేమం కొరకు, దైవజనులకు మంచి ఆరోగ్యం కొరకు. చాలామంది దైవజనులకి మరి సంఘాలు లేక వాళ్ళకి మంచి ఆహారం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మరి దేవుడు వాళ్ళకు చక్కగా మంచి ఆహారం దేవుడు ఇచ్చేటట్టుగా, వాళ్ళకి చక్కగా మరి దేవుడు మంచి ఆహారం ఇచ్చేటట్టుగా, సంఘాన్ని మరి అభివృద్ధి చేసేటట్టుగా, దైవజనులు ఒక్కొక్క దైవజనుల మంచి ఐక్యత ఉండేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఎంతోమంది మరి క్రైస్తువుల మీద విరోధంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. ఆ బిడ్డలు తెలియకుండా మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళు మరి నిజమైన దేవుడు ఎవరని తెలుసుకునేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మరి సంఘం మీద విరోధంగా మాట్లాడే వాళ్ళ కొరకు మన భారంగా ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక మంది దైవజనులు వాక్యాన్ని బోధించేటట్టుగా, మరి ఆ వాక్యం ద్వారా అనేక మంది రక్షించబడేటట్లుగా ఈరోజు యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లైవ్ ప్రోగ్రాంలో ఎంతోమంది దైవజనులు వాక్యం బోధిస్తున్నారు. మరి ఏది నిజమైన బోధ తెలుసుకొని దాని ప్రకారం జీవించే కృప దేవుడు మనకందరికీ జ్ఞానం ఇవ్వాలి. అటువంటి కృప ఇచ్చేటట్టుగా మనం అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి నీకు వందనములు చెల్లిస్తుంటున్నా. సృష్టికర్త స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నన్ను మమ్మల్ని చేసినవాడా నీకు స్తోత్రము. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి, సబదురా బాబా. ముఖ్యంగా ప్రభువా నా తండ్రి, ప్రభువుని పరిచర్య చేస్తున్న దైవజనుల నిమిత్తం మమ్మదురా బాబా ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభువా నా తండ్రి. ఇదిగో ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రభువా తినుటకు ఆహారము లేక ప్రభువా నా తండ్రి ఎంతగానో ప్రభువా నా తండ్రి నిజముగా ప్రభువా నా తండ్రి ప్రభు వారెంతో దుఃఖంగా ఉంటున్నారయ్యా. సంఘాలు కూడా నా తండ్రి ఇదిగో ప్రభువా చర్చెస్ కూడా నాయనా మూసివేయబడి ఉంటుండగా నాయనా వారి కుటుంబాలను ప్రభు మీరు ఆదరించమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రభు ఒక్కసారి ఇదిగో ప్రభు పాస్టర్ నీ చేతులు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏలియాను పోషించిన దేవుడు స్తోత్రం. ఏలియాకు కాకి ద్వారా నాయనా దేవుడవు. ఇదిగో నీ వైపు తండ్రి ఇదిగో పాస్టర్స్ నిమిత్తము ప్రార్థించుచుంటున్నాము. చూపించయ్యా, సహాయము చేయి తండ్రి. నీకు స్తోత్రములు. అవును ప్రభు నా తండ్రి, నీ బిడ్డలు నీ యొక్క ప్రభు నా తండ్రి ఎస్ లార్డ్ ప్రభా నీ పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల్ని ప్రభా ఎత్తి చూపిస్తున్నాయన. ఇదిగో ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు, తెలియక చేస్తూ ఉంటున్నారు ప్రభా తండ్రి. వారి హృదయములను మార్చమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయి ప్రభు. వారి హృదయాలను మీరు దర్శించండి. తండ్రి వారి హృదయములను మీరు దర్శించండి. నామము నిమిత్తం
యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. దూషించబడకుండా నాయనా వారి హృదయములను హెచ్చరించమని ప్రార్థించుచు ఉంటున్నాను. అబ్బా, సహాయము చేయి ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనం ప్రార్థన చేద్దామండి. మరి ఎంతోమంది ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతూ ఉండాలి. మరి ఎవరో ఇంటికి వెళ్ళి బయట వెళ్తున్నారు, వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తున్నారని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మరి దేవుడు వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలి. మరి తిరిగి రాకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో కుటుంబంలో మరి గమనించండి. మరి దేవుడు చక్కగా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. రెండోది, ఆత్మహత్యలు ఎంతోమంది చేసుకుంటున్నారు ఈరోజు. కారణం తెలియకుండానే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి దేవుడు మరి వాళ్ళకి చక్కగా జ్ఞానం ఇచ్చేటట్టుగా, వాళ్ళు మంచి హృదయాన్ని ఇచ్చేటట్టుగా, ఒక నిమిషం ఆలోచించే శక్తిని దేవుడు ఇచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వ్యాధులు ఈ భూమి మీద ఉన్నది, ఎన్నో తెగులు ఈ భూమి మీద ఉన్నది. మరి మరి అపవాది నుంచి వచ్చే క్రియలు కావచ్చు, మరి ఎలా చాలా రకాలుగా వస్తున్నది. మరి దేవుడు చక్కగా మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకి కలెక్ట్ చేసేటట్టుగా మరి ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్య ప్రభా, ఈరోజు ప్రభా ఎన్నో యాక్సిడెంట్స్ ప్రభా ఈ భూమి మీద జరుగుతున్నది ప్రభా. మీరు రక్షించండి ప్రభా. నాన్న, ఎవరికి ఏ అపాయం జరగకుండా ప్రభా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభా. ఆత్మహత్య నుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అయా, వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన పుట్టించమని అడుగుతున్నాను ప్రభా. ఇది దురాత్మ నుంచి, చీకటి శక్తి నుంచి వచ్చే ఆలోచనలు తీసివేసేమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. మీరు ప్రేమను చూపమని అడుగుతున్నాను ప్రభా. మీరు కనికరాన్ని చూపమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. యేసయ్యా, స్తోత్రం నాయన. మరి ఈ భూమి ఎన్నో వ్యాధులు ప్రభా, క్యాన్సర్ కావచ్చు ప్రభా. అయా, స్తోత్రం నాయన. ఎన్నో రకాలు ప్రభా, అల్సర్ ప్రభా తండ్రి, బీపీ ప్రభా, షుగర్ ప్రభా, థైరాయిడ్ ప్రభా, హార్ట్ అటాక్ ప్రభా నాయన, రకరకాల రోగాలతో ప్రభా ప్రజలు బాధపడుతున్నారు ప్రభా. మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి బలహీనతున్నా ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రభా మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. మీరు కార్యం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థన చేద్దామండి. ప్రాముఖ్యంగా మన భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ దేశం మనది, మన భారతీయులము. దేవుడు మరి భారతదేశంలో మనం ఒకరు కాబట్టి దేశం క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా అవసరం. ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది ఉగ్రవాదులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు దేశం మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ హృదయాలను మార్చేటట్టుగా దేవుడు వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. ఈరోజు చూసినట్లయితే నరహత్య, ఎక్కడ చూసినా ఒకరినొకరిని చంపి వేస్తున్నారు. వ్యభిచారము, చిన్న పిల్లలను చూడకుండా, పెద్ద పిల్లలను చూడకుండా పాపంతో నిండి ఉండాలి. మరి తాగుడు నుంచి, తాగుడు బానిసకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి మరి ఎంతోమంది యవనస్తులు చెడిపోతున్నారు, చిన్నపిల్లలు చెడిపోతున్నారు, పెద్దవాళ్ళు చెడిపోతున్నారు. మరి దేవుడికి ఇదంతా అసహ్యం. కాబట్టి దేవుడి భారతదేశంలో అటువంటి క్రియల నుంచి దేవుడు విడిపించేటట్టుగా, అదేవిధంగా కొన్ని ఆటపాట్ల నుంచి విడిపించేటట్టుగా, అదేవిధంగా మన దేశంలో మరి ఏ పక్క దేశం మన మీద యుద్ధం రాకుండా ఒకరి పట్ల ఒక ప్రేమ, కనికరము మరి చూపేటట్టుగా దేవుడు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో ప్రతి ఇంటికి సువార్త అందించేటట్టుగా, మన దేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి ఎటువంటి కరువు లేకుండా దేవుడు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి బైబిల్లో రాయబడింది యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని, యెరూషలేము ప్రాంతం కొరకు ప్రార్థన చేయమని. ఎందుకంటే త్వరగా రాబోతున్నాడు ఆయన. రాకడ సమయంలో దేవుడు మరి యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని మనం చేద్దాం. ఈ రెండు విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలయ్యా తండ్రి. అవునయ్యా ప్రభువా నా తండ్రి, ఒక్కసారి ప్రభువా నా తండ్రి ఈ పాదముల చింతలో ప్రభువా నా తండ్రి మేము సాగిల పడుతుంటున్నాం ప్రభా. తండ్రి కనికరించు ప్రభువా నా తండ్రి, కృప చూపించు నాయన. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డల్ని చేతుల్లో ఉంచుతుంటున్నాం. నక్సలైట్స్ అయితేనేమి ప్రభువా, అవును ప్రభువా, ఎస్ లార్డ్ ప్రభువా నా తండ్రి, తీవ్రవాదులైతేనేమి ప్రభువా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నా తండ్రి నీ యొక్క సృష్టి కదా తండ్రి. ఒక్కసారి ప్రభు వారి నీ కను దృష్టి ప్రభు వారి మీద ఉంచమని ప్రార్థించుచున్నాను. చూపించయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో వారి హృదయాలను రక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను.
ఉగ్రవాదులైతేనేమి ప్రభు, నక్సలైట్స్ అయితేనేమి ప్రభు, నిజంగా నా తండ్రి ప్రభు, నా తండ్రి వారు నా తండ్రి దేశమునకు హాని చేయకుండా నాయన ప్రభా వారి హృదయములను మీరు దర్శించండి నాయన, కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా నాయన యెరూషలేమును బట్టి నాయన నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. యెరూషలేము క్షేమము నిమిత్తం ప్రార్థించుచూ ఉంటున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా, అవునయ్యా, యెరూషలేము క్షేమము నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభు మీరు వర్ధిల్లుదురని మీ వాక్యం సెలవిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి సహాయము చేయి ప్రభు, వారి రక్షణార్థమై ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నా తండ్రి అవును ప్రభు, క్రీస్తును అంగీకరించేటటువంటి హృదయములను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కృప చూపించయ్యా, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి అదేవిధంగా మీ అవసరాల కొరకు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది 7386710710. ఈ నెంబర్కి మీరు చేసినట్లయితే మీ కొరకు వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మరి ప్రతిరోజు మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అనేక మందికి తెలియపరచండి. యూట్యూబ్లో చూడాలంటే సంకీర్తన టీవీ ఛానల్ అని కొట్టినప్పుడు మరి యూట్యూబ్లో లైవ్ వస్తుంది. మరి అదేవిధంగా ఫేస్బుక్లో అయితే సంకీర్తన మినిస్ట్రీస్ అని కొట్టినారంటే మరి ఫేస్బుక్లో వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మరి సమయంలో మరి దేవుని ఆరాధించుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుకొని దేవుల్లో గణపరుస్తాం. పరిశుద్ర యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. కనికర పూర్ణుడివయ్యా నీకు స్తోత్రములు ప్రభు. సబా దూరా బారా బారా రిబా బాబా. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉన్నారు, దేవుడు ఆత్మ దిగొస్తున్నాడు. కృపగలిగిన తండ్రి నీకు సబా దూరా బాబా రిబా దూరా బాబా బాబా. ఇదిగో నీ వైపు కన్నులెత్తు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నులెత్తు చూడు. హల్లెలూయా. ఇదిగో ప్రభు గడిచిన కాలమంతా నీ కృపతో హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా నీ కృపతో నింపినావు కదా తండ్రి. గడిచిన 5 నెలలు కూడా నా తండ్రి కృపతో నింపినావు. ఇదిగో ప్రభు నా తండ్రి మరణకరమైనటువంటి రోగములు నాయన ఇదిగో మా దేశమును ప్రభు, మా కుటుంబాలను చుట్టినప్పుడు నాయన నీ కంచె కాపుదలతో నీవు కాపాడుతూ వచ్చినావు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు. కృపామయుడ నీకు వందనములు ప్రభు. ప్రభు నా తండ్రి నీ కన్ను దృష్టి మా పైన నిలిపినావు కదా తండ్రి. నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. ఇదిగో మా దుఃఖంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. ఇదిగో మా కన్నీటిని నాట్యముగా మార్చినారు కదా నా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అవును ప్రభు, ఇదిగో నా తండ్రి సాగిల పడుతూ ఉంటున్నాము నాయన. ఇదిగో ప్రభు నా పట్ల, మా కుటుంబాల పట్ల అయితేనేమి, ఇదిగో మా దేశము పట్ల నాయన మీరు చూపించినటువంటి దయను బట్టి నాయన నా తండ్రి స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభు. ఎస్ లార్డ్ నీకు స్తోత్రములు ప్రభు. జీవము కలిగిన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో నా తండ్రి మేము నా తండ్రి దుఃఖంలో ఉన్నప్పుడు ఇదిగో ప్రభు నా తండ్రి నీ యొక్క హస్తము వచ్చి మమ్మల్ని ఆదుకున్నది కదా తండ్రి. నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు. ఇదిగో ప్రభు నా తండ్రి అవును తండ్రి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు. ఇదిగో నా కన్నీటిని నాట్యముగా మార్చావు. ఇదిగో నా కుటుంబంలో దుఃఖమును తుడిచి వేశావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కృపామయుడ నీకు స్తోత్రములు ప్రభు. అవును ప్రభు నా తండ్రి మనుషులు ప్రభు నా తండ్రి ఇదిగో ప్రభు మనుషులు ప్రభు నా తండ్రి ఇదిగో మాట ఇస్తే తప్పిపోతారేమో కానీ ప్రభు నా తండ్రి నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు కదా. ఇదిగో ప్రభు నీ వైపు చూస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభు నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాను. మా కుటుంబాలలో నా తండ్రి అయితేనేమి, మా జీవితాలలో అయితేనేమి నీ కృప, నీ కనికరము, నీ దయవాత్సల్యతను చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచిన మాసం అంతయు ప్రభు నా తండ్రి నా కుటుంబమును లేవనెత్తావు కదా, నాట్యముగా మార్చినావు కదా ప్రభువా. ఇదిగో కన్న తల్లి చేర్చున్నట్లు మమ్మల్ని చేర్చిన దేవా.
స్తోత్రం నాయనా. ఏమిచ్చి రుణం చెల్లించగలరా? స్తోత్రం, స్తోత్రం, తండ్రి, స్తోత్రం. నిన్ను ఆదరించినట్లు ఇదిగో మమ్మల్ని ఆదరిస్తూ ఉంటున్నావు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఎస్ లార్డ్, నాకు ఓరాబా ఖలా తురి ఖబా బాబా, యేసు నాకు ఓరాబా సురి ఖబా బాబా. తండ్రి నీకు స్తోత్రములు నాయనా. హల్లెలూయా. చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా. అవును తండ్రి, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా. హల్లెలూయా. నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసు ప్రభువా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అవునయ్యా, కన్న తల్లి చేర్చినట్లు మమ్మల్ని చేర్చుకున్నావు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నీ కౌగిలిలో మమ్మల్ని హత్తుకున్నావు. నా చింతల్ని బాపిన దేవా నీకు సూర్రబల దురి ఖబాబా బాబా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. కౌగిలిలో హత్తుకొనును నా చింతలన్ బాపును. ఆమేన్. హల్లెలూయా. కౌగిలిలో హత్తుకొనును నా చింతలన్ బాపును. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. కన్న తల్లి చేర్చున హల్లెలూయా. స్తోత్రం నాయనా. నన్ను చేర్చునా ప్రియుడా. కన్న తల్లి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చేర్చునా ప్రియుడా. అవునయ్యా, నా చేయి పట్టి నీవు విడవలేదు కదా తండ్రి. ఆమేన్. స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా, అవును ప్రభువా, మాకు మాట ఇచ్చి ఎవరైనా తప్పిపోతారేమో కానీ నాయనా నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. కృపామయుడ నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా, ఓ రబల దురి ఖబల సరబాబా. ఎస్ లార్డ్, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి శుద్రా. స్తోత్రం. చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా. అవును తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. నా తల్లైనా నిన్ను మర్చిపోతున్నదేమో కానీ ప్రభా, నీవు కొనుక్కవు నిద్రపోని దేవుడవు కదా. ఇదిగో నా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. ఎస్ లార్డ్ ప్రభువా, ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. హృదయపూర్వకముగా నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ రబస్సుర కలతురి కబాబాబాబాబా. హృదయపూర్వకముగా సాగిల పడుతూ ఉంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, మరణకరమైనటువంటి రోగమునైనా ఇదిగో నా కుటుంబమును ప్రభువా కమ్ముకున్నప్పుడు నాయన ఇదిగో నీ హస్తము నా తండ్రి నా కుటుంబమును లేవనెత్తినది. ఇదిగో నా కన్నీటిని చూచినది కదా తండ్రి. నన్ను తండ్రి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. కృపామయుడ నీకు సూర్రబల దురి కబల మంచి దేవుడవయ్యా, గొప్ప దేవుడు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఏమిచ్చి రుణం చెల్లించగలను యేసయ్యా. ఇదిగో ప్రభువా, ఈ దినము నా తండ్రి మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభువా మేము చేసినటువంటి మంచి పనులు కాదు కదా. ప్రభువా నీకు స్తోత్రములు నీ కృపయే కదా మమ్మల్ని ఆదుకున్నది. ప్రభువా నా తండ్రి నీ సన్నిధే కదా మాకు
ఇదిగో ప్రభువా నీ కృప నీ తండ్రి నీ దయ నీ వాత్సల్యత మమ్మల్ని ఆదరించినది నా తండ్రి. ఇదిగో ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు. ఇదిగో నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకొనుచు ఉంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఇదిగో ఈ దినము నా తండ్రి మేము సజీవముగా నిన్ను ఆరాధించుటకు ఇదిగో నీ క్రియలు వివరించుటకు మమ్మల్ని లేవనెత్తావు ప్రభువా. ఈ కుటుంబమును ప్రభు సజీవముగా ఉంచావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి ఏమి చిరుణం చెల్లించగలను నా తండ్రి. నా పట్ల మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఏమి ఇచ్చిన రుణగ్రస్తురాలనని మరొక్కసారి ఒప్పుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రబర షదరుగా పరిశుద్ధుడా స్తోత్రం. వాక్యం చదవాలి. వాక్యం ఏంటి? రాసింది ఇప్పుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి రాజు లాస్ట్. హల్లెలూయా. ఇది అయిపోయినాక లాస్ట్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రభు నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఆలస్యమైంది, క్షమించండి. మరి కొన్ని కారణాల వల్ల మరి ప్రతిరోజు 7 గంటలకి ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి 7 గంటల నుంచి మరి దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు దేవుడు మరి ప్రోగ్రాం జరుగుతుంది. మరి ప్రతిరోజు మీరు ఏకీభవించమని ప్రభు పేరుతో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మరి సమయంలో మన వాక్యాన్ని ధ్యానించుకొని మరి మీ కొరకు మరి మనం ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి మాతో పాటు మరి వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల దేవా నీకు వందనాలు, వేలాది స్తోత్రం నాయన. ప్రభా ఇంతవరకు ప్రభా స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా ప్రభా నిన్ను ఆరాధించుకున్నాం ప్రభా. నా తండ్రి నీ నామాన్ని గణపరిచినాం నాయన. మరి ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా ప్రభా అనేక మందికి తెలియపరచాలి, మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం నాయన. మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా. మా సొంత మాటలు కాదు కానీ ప్రభా మీరు ఏమైతే మాట్లాడాలని ఆశపడుతున్నారో మా ద్వారా ప్రభా అది తెలియపరచమని అడుగుతున్నాం నాయన. అనేక మంది చూస్తున్నారు, నేను నమ్ముతున్నాను ప్రభా. ప్రజలంతా చూస్తున్నప్పుడు ప్రభా అద్భుత రీతిలో ఈ కార్యం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ప్రభా. నీ నామాన్ని గణపరిచేదే మా ఉద్దేశం ప్రభా. నా తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకున్నాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. మనందరూ బైబిల్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుదాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మరి ఆ వాక్యం తెలియపరుస్తుంది, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి ఏం కలుగుతుందంట? జయాన్ని కలుగుతుందంట, విజయం కలుగుతుందంట. ఈరోజు మనము యేసులో విజయం మనకు కలుగుతుంది. మరి మనకి విజయం ఎక్కడ వస్తుంది అంటే యేసులో విజయం వస్తుంది. ఈరోజు మన అంశము విజయము మనకి యేసులో వస్తుందని తెలుస్తుంది. ఎవరైతే మనకు విజయం ఇస్తాడో ఆయన్ని మనం స్తుతించాలంట. ఆయన స్తోత్రము కలుగునుగాక అని చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, మనకి ఎవరి ద్వారా విజయం వస్తుందంటే దేవుడి దగ్గర విజయం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి విజయాన్ని కోరుకుంటున్నాడు. మనం చేసే పనుల్లో కావచ్చు, మనం ఎక్కడున్నా కానీ ఏం కావాలనుకుంటున్నాం? ఫస్ట్ ప్లేస్ కావాలనుకుంటున్నాం, ఒక మంచి పొజిషన్ కావాలనుకుంటున్నాం, ఒక మంచి ఆలోచన కావాలనుకుంటున్నాం.
మన విజయాన్ని ఎక్కడ ఫెయిల్యూర్ చూడాలని ఆశపడే వాళ్ళు ఎవరు ఉండరు. మరి దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ద్వారానే విజయాన్ని పొందుకుంటున్నామని చెప్తున్నాడు. ఆయన ద్వారానే మనకు విజయం వస్తుందని ఇక్కడ వాక్యంలో తేటగా రాయబడి ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. మరి విజయము ఏ విషయంలో మనం విజయం పొందుకోవాలి. ఈరోజు వాక్యం ఉంటున్న మన జీవితంలో అటువంటి విజయాలు మనం పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఒకటి ఆత్మీయంగా, రెండోది శరీరంగా. చూడండి మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో మొట్టమొదటిగా చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని మూలంగా పుట్టిన అన్నిటినీ లోకాన్ని జయించాలంటే ఇలా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోకంలో చాలా బహు చెడ్డదండి. ఈ లోకంలో నానా రకాలమైన పాపాలు నిండుండాలి. ఈ లోకాన్ని జయించాలని దేవుడు చెప్తున్నాడు. ముందు మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మనం ఎక్కడ విజయాన్ని పొందుకోవాలంటే మన ఆత్మీయ జీవితం, లోకంలో ఉండే ప్రతి చీకటిని చూడండి. ఈ లోకంలో ఉండేది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ మూడు ఈ లోకంలో వచ్చింది. ఈ దేవుడి నుంచి వచ్చింది కాదండి. ఇది లోకం నుంచి, అపవాది నుంచి వచ్చింది. కాబట్టి ఈరోజు మనిషి విజయాన్ని ఎక్కడ పొందుకోలేకపోతున్నాడంటే ఈ లోకం నుంచి వచ్చే చెడు కార్యాల దగ్గర నుంచి మనం విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలి, మనం ఎంత కోటీశ్వరులు, మనం ఎంత పేరు మనం ఉన్నదని దానివైపు విజయాన్ని చూస్తున్నాం. కానీ ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకాన్ని నువ్వు జయించాలంట, ఈ లోక ఆశల్ని జయించాలంట. ఎప్పుడైతే ఈ లోక ఆశల్ని జయిస్తామో అప్పుడేం చేస్తాడంటే పరలోకంని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఎక్కడ విజయాన్ని పొందుకోవాలంటే లోకాన్ని విజయం పొందుకోవాలి. ఈ లోకంలో శరీరాశ, శరీరాశ, శరీర కోరికలు మనం రకరకాల బట్టలు వేసుకోవాలి, శరీరంలో రకరకాల అలంకారం వేసుకోవాలి. అంటే దేవుడు చెప్పినాడు, దేవుడు చెప్పలేదు నీకు ఎంత అవసరమో అంత చేసుకోమంటాడు. నేత్రాశ, చూసినవన్నీ కావాలని తీసుకోవాలని ఆశపడుతుంటారు. మరి అదేవిధంగా జీవడమ్మము అంటే మన డబ్బు మాటలు, మన గురించి గొప్ప మాటలు చెప్పుకుంటుంటాం. కాబట్టి ఇటువంటివి హల్లెలూయా. చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకం నుంచి వచ్చినాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే లోకాన్ని జయించాలంట. చూడండి మరి ఈ లోకాన్ని జయించాలంటే కాబట్టి ఇక్కడ మన కోసం ఎవరు వచ్చినారంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనం చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. చూడండి హల్లెలూయా. చూడండి ఇక్కడ మనలను దేవుడు మరి నీతిమంతుడుగా మార్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈరోజు వాక్యం ఉంటున్న మనం చాలాసార్లు మనం విన్నాం. ఈ భూమి మీద పాత నిబంధనలు చూసినట్లయితే ఎన్నో నిబంధనలు దేవుడు పెట్టినాడు, ఎన్నో షరతులు దేవుడు పెట్టినాడు. మరి అవి ఏ మనిషి పాటించలేకపోయినప్పుడు ఏం జరిగింది అంటే దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. దేవుడే ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి, ఎందుకంటే మనము ఒక పాపం గల మనము ఆ పాపాలు చేయకుండా మనం ఉండలేకపోతున్నారు మనుషులు. ఈ లోకం ఉండే ఆశల్ని మనుషులు జయించలేకపోతున్నారు. ఎంతోమంది ప్రవర్తనలు వచ్చినారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు వచ్చినారు, కానీ జయాన్ని పొందలేకపోయినారు. ఎక్కడో ఒక చోట మరి దేవుడికి విధేయత చూపించినాడు. చూడండి ఈరోజు జాగ్రత్తగా వినండి. మన ప్రభువు యేసు ప్రభు ఆయన చెప్పిన నాలో ఏ పాపం అన్నా మీరు నిరూపించగలుగుతారా అని చెప్పినాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనం నడవాలి. ఆయన ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలో నేర్పించాలని ఆయన నీతిమంతుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన ఎలా జీవించినాడు అనేది అది గుర్తుంచుకొని దాని ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఏంటంటే ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యంలో స్థానం కలిగిస్తాం. అందుకే ప్రభు మీరు జయించలేరు కాబట్టి మీకోసం నా కోసం భూమి మీదకి వచ్చినాడు.
నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చినాడు. నా బిడ్డలు ఇలాంటి పాపంలో నుంచి తప్పించలేరు, కాబట్టి నేనొచ్చి ఈ పాపాల శ్రమలు నేను అనుభవిస్తాను. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. మనం జయించలేము కాబట్టి దేవుడు మన కోసము మనము మన శాపాన్ని కొట్టివేసేదానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి విజయంగా దేవుడు తిరిగి లేచినాడు. చూడండి, మన పాపాల కోసం ఆయన ఏం చేసినంటే ముళ్ళు కిరీటాన్ని వేసుకున్నాడు. మన పాపాల కోసం ఆయన ఏం చేసినంటే కొరడా దెబ్బలు తిన్నాడు. మన పాపాల కోసం ఆయన ఏం చేసినంటే ఉమ్ము ఊసినారు, ఆయన మీదకి ఉమ్ము వేసినారు. అవమానకరంగా హేళనకరంగా మాట్లాడు. ఎందుకంటే నీకోసం నా కోసం, ఎందుకంటే నా బిడ్డలు ఈ పాపం నుంచి తప్పించబడాలి, ఈ లోకంలో లోక ఆశ నుంచి విడిపించబడాలి. కాబట్టి నా ద్వారానే ఇది జరుగుతుంది, కానీ ఇంక ఏ నామం ద్వారా జరగదని దేవుడు ఈ లోకానికి వచ్చినాడండి. ఈరోజు ఆయన వచ్చి మనకు నేర్పిస్తున్నాడు, ఈ లోకంలో నేను ఎలా ఉన్నానో మీరు అలానే ఉండండి. చూడండి, అందుకే దేవుడు చెప్పినాడు, 2 విషయాలు చెప్పినాడు. ఒకటి, నీ పూర్ణ మనసు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించమన్నాడు. రెండోది ఏం చెప్పినాడంటే నీ సహోదరుని ప్రేమించమన్నాడు. హల్లెలూయా. చూడండి, నీ సహోదరుని ప్రేమించే దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ 2 చేసినాడు. ఒకటి, ప్రతి ఒక్కరు ఎవరైనా ఆయన దూషించినా, ఆయన హేళనకరంగా మాట్లాడినా ఆయన ఎన్నడూ తిరిగి వాళ్ళని మాట్లాడలేదు. ఎంతోమంది అవమానకరంగా మాట్లాడిన ఎన్నడూ ఎప్పుడు మాట్లాడలేదు. రెండోది, ఆయన ఉదయమంతా మరి దేవుడు సేవ చేస్తూ రాత్రంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి గుణం కలిగి ఉండాలి. అటువంటి గుణం ఉన్నప్పుడు ఈ శరీరం జయం పొందుకోవాలి, ఈ శరీరం కోరికల నుంచి విజయాన్ని పొందుకోవాలి, ఈ శరీర ఆలోచన నుంచి విజయం పొందుకోవాలి. ఈరోజు మనిషి ఈ లోకంలో లోక ఆశలకి బానిస పడిపోయి ఏం చేస్తానంటే విజయాన్ని పొందుకోలేదు. ఈరోజు చాలా మంది విజయం అంటే ఏదో ఒక మంచి ఉద్యోగంలో సక్సెస్ అయితే విజయం పొందినాను, లేదా ఒక మంచి ధనవంతుడైతే విజయం పొందుకున్నాను, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకుంటే నేను విజయాన్ని పొందుకున్నాను, ఒక కుటుంబంలో నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలంటే విజయం పొందుకున్నాను అనుకుంటున్నారు. అది మంచిదే, కానీ మొట్టమొదటిగా లక్షణం మనం ఏముండాలంటే ఈ లోకాన్ని జయించాలి, ఈ లోక ఆశ నుంచి జయించాలి. అందుకే యేసు ప్రభు భూమి ముందుకు వచ్చి నీకోసం నా కోసం రక్తం చిందించినాడు. మన ఆలోచనలు బట్టి ఆయన ముళ్ళ కిరీటాన్ని వేసుకున్నాడు, మన ఆలోచన బట్టి తన రక్తం అంతా దారపోసినాడు. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా, క్షమించు ప్రభా అని సిలువలో గల మాట చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఆ సిలువలో ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తాన్ని గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిది, మన శరీరాల లోకాల్లో ఉండే ఆశ నుంచి విడిపించబడాలి, దాని నుంచి విజయాన్ని పొందుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఏ బంధకంలో మనం పడున్నాం, ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. మనం పరీక్షించుకున్నాం. ప్రభువా, అవును ప్రభా, నీకు నేను ఈ వ్యతిరేకంగా జీవిస్తున్నాను, ఈ వ్యతిరేక ఆలోచనలో నేను జీవిస్తున్నాను, ఈ వ్యతిరేక మాటల్లో నేను జీవిస్తున్నాను, కాబట్టి నన్ను క్షమించు ప్రభా. ఇది మొదలుకొని నీ సన్నిధిలో నేను ఒక గొప్పగా నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు, నన్ను ఎందుకు నువ్వు సిద్ధపరచుకున్నావు గుర్తు చేసుకొని ఆయన వాక్యం ప్రకారం జీవించే కృప మనకందరికి దేవుడు ఇవ్వాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. మనం గుర్తు చేసుకుందాం, దేవుడి సన్నిధిలో ఎలా ఉందాం, మన జీవితాన్ని దేవుడి సన్నిధిలో పరీక్షించుకొని ఒక విజయాన్ని మొట్టమొదటిగా మన శరీరంని, మన నేత్రాశని, మన జీవితం నుంచి విజయం పొందుకోవాలి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో ఎక్కడ మనం పడిపోయినామో తిరిగి దేవుడు ఒక మరో అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు చూడండి, ఎంతోమంది చనిపోతున్నారండి. కరోనా వైరస్ వల్ల ఈ నిమిషము బాగానే ఉండారు, 3వ రోజు అతను చనిపోయినారని చెప్తున్నారు. ఇప్పుడు చూసినాము 2-3 రోజుల తర్వాత చనిపోయిన బంధువులు, అతను మరి హాస్పిటల్కి వెళ్ళాడు, ఆక్సిజన్ అందలేదు, చనిపోయినాడు. ఒకే తెల్లారి వెళ్ళాడు, రాత్రికి ఆక్సిజన్ అందలేదు, చనిపోయినాడు. అంటే ఈ నిమిషము మనిషి ఈ రోజుల్లో చూసినట్లయితే నిజంగా మనం బ్రతుకుతామా అనే ఆలోచన లేదు. కాబట్టి మనము ఇప్పుడే మెలకువగా ఉండాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ విజయాన్ని పొందుకోవాలంటే ఈ లోకం నుంచి విజయాన్ని పొందుకోవాలి, శరీర కోరికల నుంచి విజయం పొందుకోవాలి, నేత్రాశ నుంచి విజయం పొందుకోవాలి, జీవ డబ్బు నుంచి విజయాన్ని పొందుకోవాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం తలంస్తున్నాం, ప్రతిదీ దేవుడి సన్నిధిలో తెలుసుకొని దేవుళ్ళలో ఉండి ప్రతి ఆలోచన విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దేవుడితో పాటు నడుస్తామో దేవుడు ఏం చేస్తాడంట, అప్పుడు మనకు విజయాన్ని ఇచ్చినట్టు. మన హృదయంలో ప్రతిదీ ఎప్పుడైతే విజయాన్ని పొందుకుంటామో పరలోకంలో మన పేరు రాయబడుతుంది, ఆయన రాకడ సన్నిధిలో మనం ఎత్తబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో మనం మరి దేవుడి సన్నిధిలో మరి ఈ మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి.
మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో మన విజయాన్ని పొందుకోవాలి. మన ఆత్మ, అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినాడు. ఆయన ద్వారానే జయం పొందుకోగలుగుతాం. అందుకే ఆయన ద్వారానే విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి ఆయన సన్నిధిలో మనం విజయాన్ని పొందుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుందాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు అటువంటి కృప ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. హల్లెలూయా. అటువంటి కృప ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మరి రెండో విషయం చదువుకుందాం. సామెతలు 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మేము చూడండి, వివేకము గల నాయకుడివి యుద్ధం చేయాలంట, ఆలోచన చెప్పేవాడు అనేక మంది రక్షణ కావాలంట. చూడండి ఇక్కడ మరి చూస్తున్నాము, వివేకంగా మనం ఉండాలంట. మరి ఎక్కడంటే యుద్ధం చేసే ఈ లోకంలో ఇప్పుడు రెండోది ఏంటంటే, ఈ లోకంలో మనం విజయాన్ని పొందుకోవాలని, మంచి ఆలోచన మనకు కావాలంటే ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కావాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కావాలి. కాబట్టి ఇక్కడ సామెతలో చెప్తున్నాడు, ఇంకోసారి చదువుదాము అదే మాటలో. సామెతలు 24:6 వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం. హల్లెలూయా. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. హల్లెలూయా. చూడండి, వివేకంగా మనం ప్రవర్తించాలంట, వివేకంగా ప్రవర్తించాలంట, ఆలోచన చెప్పి అనేక మంది రక్షణ కొరకు మనం ప్రార్థన వీరులుగా మనం ఉండాలి. ప్రార్థన వీరులుగా ఉండి మనం జయించాలి. మనకి విజయం ఎక్కడ వస్తుంది అంటే ప్రార్థన చేసినప్పుడు విజయం వస్తుంది. అందుకే మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆలోచన దేవుడి ద్వారా ఆలోచన చెప్పినప్పుడు ప్రార్థన ద్వారానే విజయాన్ని పొందుకోగలుగుతాం. ఈరోజు ప్రార్థనలో మనం తగ్గిపోయినప్పుడు ఆ విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ శరీరానికి మనం బ్రతికిన దినాల్లో ఈ లోకంలో మనకు విజయం కావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే క్రీస్తు దగ్గర వస్తుంది, యేసుప్రభు దగ్గరనే వస్తుంది. ఆయన దగ్గర విజయం పొంది అందరూ ఈ లోకంలో మనుషుల దగ్గర మన ఉన్నత స్థానంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తలగా ఆయన చెప్పినాడు, నేను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచనని చెప్పినాడు. కాబట్టి ప్రార్థన ద్వారా విజయం ఉంది. ఆయన సన్నిధిలో జ్ఞానము ఆయన మనకి ఇస్తాడు. అందుకే మరి చూసినట్లయితే ఏలియా చూసినట్లయితే మరి ఏలియా మరి ఇక్కడ ఆహాబ్ దగ్గరికి మరి ఏలియా ఉన్న రోజుల్లో ఆయన ఆహాబ్ దగ్గరికి రాజు దగ్గరికి ఏం చెప్పినాడంటే, ఇంకా వర్షం రాదు అన్నప్పుడు దేవుడు చెప్పినాడు, వర్షం 3 సంవత్సరాలు రాదు, కాబట్టి నువ్వు వాళ్ళకి పోయి చెప్పేయన్నప్పుడు చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. తిరిగి దేవుడు చెప్పినాడు, నువ్వు వెళ్ళి వర్షాన్ని మళ్ళా నేను పంపిస్తానన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఏలియా వెళ్ళినప్పుడు ఆహాబు దగ్గర ఎంతమంది ప్రవర్తనలు ఉండాలంటే 450 మంది ప్రవర్తనలు ఉండాలంటే, చెడ్డ ప్రవర్తనలు. చదువుదాము మరి మొదటి రాజులు 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. చూడండి ఇక్కడ మరి ఆ ప్రవర్తలు 450 ప్రవర్తలు ఏంటంటే రాజు చెప్పే మాటలకి వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. అంటే ప్రవర్తన అంటే వాళ్ళు చెడ్డ ప్రవర్తనలు. అంటే రాజు ఏ పని చేస్తున్నాడో ఆ పనికి మంచిది ఇది మంచిది అని చెప్తున్నాడు. ఏలియా ఒక్కడే దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చెప్తున్నాడు. ఆయన దేవుడు చెప్పిన మాటలకు మాత్రం లోపడుతున్నాడు. కానీ ఈ 450 మంది ప్రవర్తనలు చెప్పుకుంటున్నారే కానీ ఆయన పొగడుతున్నారు, ఆయన చేసే క్రియల్లో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు. ఎవరు వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటాం, వాళ్ళు చేసే చేష్టల్లో ఉంటాం, వాళ్ళ ఆలోచనలో మనం ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ ఆలోచన ప్రకారం కాదు పోవాల్సింది, దేవుడు ఆలోచన ప్రకారం పోవాలి. దేవుడు అందుకే ఏలియా ప్రార్థన చేస్తే ఏలియా ముఖాముఖి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏలియా చెప్పినాడు, వాళ్ళందరినీ పర్వతం కాడికి తీసుకునిరా, వాళ్ళంతా అబద్ధం ప్రవర్తనలు అని తెలియపరుస్తున్నాడు. వాళ్ళు కూడా ఏలియా మళ్ళీ వాళ్ళతో అంటున్నాడు మాట. చూడండి 21వ వచనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు ఉందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను
పలుకకపోయిరి. చూడండి అర్జున ప్రవర్తన దేవుడు బిడ్డలే, కానీ ఏం చేస్తారంటే 2 పడవల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఒకటి బయలుదేవత అంటే అన్ని దేవతల్ని పూజ చేస్తున్నారు, రెండోది దేవుణ్ణి పూజ చేస్తున్నారు. అందుకే ఏమీ చెప్తున్నాడు, ఏదో ఒక వైపు ఉండండి, కానీ ఇలా మీరు 2 రకాలుగా ఎందుకుంటున్నారు మీరు? ఈరోజు మనం కూడా అలానే ఉన్నాము. మరి దేవుడు పనికి వెళ్తున్నాము, మరి లోక మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుడు బిడ్డలు అని చెప్పుకుంటున్నాం. అలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మన దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు మనం చూడలేం, దేవుడి దగ్గర నుంచి సూచక కార్యాలు మనం చూడలేం. ఎప్పుడైతే ఒకవైపు మనం వెళ్తుంటామో, ఒక మార్గంలో వెళ్తుంటామో, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ అందుకే ఏలియా వాళ్ళతో తేటగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. రెండు పడవలు ఎక్కద్దని యేసు ప్రభు చెప్పినాడు. నువ్వు ఎట్లా ఒకటి ఇరుకైన మార్గంలో వెళ్ళాలి, లేదా విశాలమైన మార్గంలో వెళ్ళాలి. ఇరుకైన మార్గంలో వెళ్తే దేవుడు రాజ్యాన్ని చూస్తావు. అలా వాళ్ళు ఏంటంటే రాజుకి మంచి పేరు తెచ్చుకోవాలి, రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజు చేసే పూజలు కావచ్చు, రాజు చేసే క్రియల్లో కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసిపోతున్నారు. అందుకే వాళ్ళు తిట్టున్నాడు. తిట్టినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అందుకే ఏలియా చెప్తున్నాడు, నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా అనేసి ఒక పరీక్ష పెట్టుకుందామని చెప్తున్నారు. ఏమనంటే ఎద్దులు చేద్దాం, ఒక బలిపెట్టిన మనం కడదాం, ఆ బలిపెట్టు మీద మరి నీళ్లు వేస్తాం, ఆ ఎద్దుని చంపి మరి ఆ బలిపెట్టు మీద వేసినప్పుడు మీ దేవుడు సర్వశక్తిమంతుడైతే మీరు ప్రార్థన చేయండి, ఆకాశం నుంచి అగ్ని దేవుడు కుమ్మరచ్చమని చెప్పండి. అదే నా దేవుడు, నీ దేవుడు చేస్తే గొప్పవాడు, లేదా నా దేవుడు చేస్తే గొప్పవాడని ఒక దీన్ని చేస్తే ఒక నిబంధన చేస్తున్నాడు, వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు, వాళ్ళతో ఒక సవాలు వేస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం అలా సవాలు వేయగలుగుతామా? నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదని చెప్పగలుగుతామా? ఎప్పుడు చెప్తామంటే 2 వైపులు ఉన్నప్పుడు చెప్పలేమండి. ఈ లోకంలో ఉండి దేవుడి వైపు ఉండి ఆదివారం మందిరానికి వెళ్ళడము, ఏదో నామకే వస్తే ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగదు. విసుక్కోకుండా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. విసుక్కోకుండా ఆయన సన్నిధిలో వాక్యం చదివే అనుభవం కలిగి ఉండాలి. ఆయన ఏ పని అయితే చెప్పినారో దాని ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. ఏలియా ఒక సవాల్ విసురుతున్నాడు, మీరు నమ్మే దేవుడు గొప్పవాడా, నేను నమ్మే దేవుడు గొప్పవాడా? మీరు 450 మంది ప్రవర్తనలు ఉన్నారు కదా, మీరు పూజ చేయండి. దేవుడు నిజంగా మీ దేవుడైతే నేను మా దేవుడు వదిలేసి మీ దేవుడికి వస్తానని చెప్తున్నాడు, లేదా నా దేవుడు సర్వశక్తిమంతుడైతే మీరందరూ నా వైపు రావాలని చెప్తున్నాడు. వాళ్ళు ఆ సవాల్కి వాళ్ళు ఒప్పుకున్నారు, ఖచ్చితంగా చేస్తామనేసి. చూడండి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు ఫస్ట్ మీరు 450 మంది ఉన్నారు కదా, మీరు ఎక్కువ మంది ఉన్నారు, ముందు మీరే చేయండి అని మరి వాళ్ళు 450 మంది వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టి మరి ఆవుని చంపి మరి ఎద్దుని చంపి దాని ముందు వేసి పూజ చేసేది ప్రారంభించినారు. చదువుదాము, వాళ్ళు ప్రారంభించినారు. ఎప్పుడు దాకా 27 చదువుదాం. 18వ అధ్యాయం 26 నుంచి చదువు. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలుపేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచు ఉన్నాడేమో, వాడు నిద్రపోవచ్చు ఉన్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయించు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. చూడండి ఇక్కడ చూడండి, వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే ఆ 450 మంది మా దేవుడు వస్తాడు చేస్తాడని వాళ్ళు ఆ బలి బుంద్ర పెట్టి వాళ్ళు గట్టిగా అరుస్తున్నారంట, కత్తులతో కోసుకుంటున్నారంట. వాళ్ళు గట్టిగా ప్రార్థన ఇప్పుడు ఉదయం స్టార్ట్ చేశారంట, మధ్యాహ్నం దాకా వాళ్ళు అరిస్తే కూడా ఎవరు జవాబే లేదు. చూడండి ఎవరు జవాబే లేదు. నిజమైన దేవుడు తప్ప ఎవరు జవాబు లేదు. ఈరోజు మనము ఎవరి వైపు చూస్తున్నాం? ఈ లోకంలో మనుషులు ఎవరి వైపు చూస్తున్నాం? మనం చేతితో చేసుకునే దాన్ని చూస్తున్నాం, కానీ ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న దాన్ని పూజ చేస్తున్నాం. మనం నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నారు ప్రజలు.
నిజమైన దేవుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, నాలో ఏ పాపం ఉన్నా నిరూపించమని దేవుడు తేటగా బైబిల్లో రాయబడిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు ఎవరైనా పూజ చేసి మాకు కార్యాలు జరగలేదు, మాకు అద్భుతాలు జరగలేదని చూస్తున్నారు. ఇక్కడ మరి ఏలియా వాళ్ళకి సవాలు ఇస్తున్నారు, మీ దేవుడు నిజమైతే చెయ్యి అన్నప్పుడు ఒక్కరుగా మరి మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయిపోతుంది, కానీ వాళ్ళకి అద్భుతం జరగలేదు. వాళ్ళు తెల్లా నుంచి గంటల తరపున ప్రార్థన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, గంటల తరపున ప్రార్థన చేస్తున్నారు, 450 ఏడుస్తున్నారు, దొల్లుతూ ఉన్నారు, కానీ కార్యాలు జరగలేదు, క్రియలు జరగలేదు. అందరూ అలిసిపోయి పడిపోయినారు. మరి రెండో ఛాన్స్ ఏలియాకు వచ్చింది. రెండో ఛాన్స్ ఏలియాకు వచ్చినప్పుడు ఏలియా ప్రార్థన చేసినాడు. ఏలియా బలిపీఠం 12 రాళ్ళు వేసి, ఏలియా 12 రాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం మాట 36వ వచనం చదువుదాం. 36 ఏలియా ఎలా ప్రార్థన చేసినాడు, ఏలియా ఎలా ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో వీళ్ళు గంటల తరపున ప్రార్థన చేసినాడు. ఏలియా 1 నిమిషం ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు మనం చూద్దాం. 36, 37 చదువుదాం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచు ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి చూడండి చూడండి, దేవుడు ఎంత అద్భుత కార్యం చేసినాడు. ఏలియా ప్రార్థన చేసినాడు, చిన్న ప్రార్థన చేసినాడు. ఏమని? అబ్రహాం తండ్రివి, ఇస్సాకు తండ్రివి, యాకోబు తండ్రివి, ప్రభువా ఈరోజు నీ నామాన్ని నేను గణపరుస్తున్నాను, ఇక్కడ ప్రజలు చూడాలి, అద్భుత కార్యం చేయాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడే దేవుడు ఏం చేసినాడంట, వెంటనే అగ్నిని కురిపించి అక్కడ ఉండే దాన్ని అంతా ఏం చేసినట్ట, బూడిదగా చేసేసినాడంట. అంటే ప్రార్థన చేసిన తర్వాత 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత కాదు, దేవుడు ప్రార్థన చేస్తున్న వెంటనే దేవుడు అద్భుత కార్యం చేసినాడు. ఈరోజు మన దేవుడు కదా, మన ప్రార్థన చేస్తున్న వెంటనే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, ఆయనకు అసాధ్యం అంటూ లేదు. మరి ఎందుకు మనం అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం? మనం ప్రార్థన గంటల తరపున చేస్తున్నాం, మన ప్రార్థన గంటల తరపున చేస్తున్నాము, మనం ప్రార్థన గంటల తరపున చేస్తున్నాము, దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, దొల్లి ప్రార్థన చేస్తున్నాం, కానీ మన కుటుంబంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం, మన కుటుంబంలో అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఉన్న క్రియల వల్ల 450 మంది వాళ్ళు చేసిన అద్భుతాలు జరగలేదు. ఈరోజు మనలో ఏ పాపం ఉండాలి, మనలో ఏమి దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నామో ప్రతిదీ గుర్తించే మనసు కావాలి. ఏలియా చూడండి, ఒక్క విజయాన్ని పొందుకున్నాడు. ఆయన చిన్న ప్రార్థన చేసినాడు, దేవుడు అద్భుత రీతిలో కార్యం చేసినాడు. ఎందుకంటే ఆయన దేవుడు మాటకు లోపడుతున్నాడు, దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం నివసిస్తున్నాడు. కాబట్టి ఏలియా అద్భుత కార్యం చేసినాడు. ఈరోజు నీవు నేను అద్భుత కార్యాలు చూడాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు పొందుకోవాలంటే మనలో ఉన్న క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి, మనలో ఉన్న ప్రతి చెడుని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ లోకంలో, ఈ శరీరానికి కావలసిన, ఆత్మీయంలో కావలసిన విజయాన్ని చూడగలుగుతాం. ఏలియాలాగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఏలియాలాగా మనం జీవిస్తున్నామా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. లేదా 450 మంది రెండు వైపులు ఉన్నట్టు, మరి అటు లోకంలో అటు దేవుడి వైపు ఉంటూ మనం నివసిస్తూ, మనకి ఎప్పుడైతే అవసరంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడము, మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, ఏదో నామకే వస్తే మన క్రిస్టి పుట్టుకతో క్రైస్తవం కాబట్టి చర్చికి వెళ్ళాలి అని ఒక ఆచార్య ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తూ ఉన్నప్పుడు మన క్రియలు చూడలేము. మనం ఏకరీతిగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. మన బ్రతికిన దినాలంతా ఆయన్ని ద్వారా ఆయన్ని ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. అటువంటి కృప మనకు ఉన్నప్పుడే దేవుడి దగ్గర నుంచి వెంటనే జవాబు పొందుకుందాం. ప్రార్థన ద్వారా మనకు విజయం ఉంది. చూడండి, ఏలియా చిన్న ప్రార్థన చేసినాడు, అద్భుతాలు పొందుకున్నాడు.
మన జీవితంలో కూడా మనకి ఏది అవసరమో, శరీరానికి కావచ్చు, శరీరంలో ఉండే బలహీనతలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా మనకి ఇంటికి మన అవసరాల కోసం కావచ్చు, మన కుటుంబం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనలో ఏం లోపం ఉండదో పరీక్షించుకోవాలి, మనలో ఏ చెడు క్రియలు ఉండదో పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా పరీక్షించుకొని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రారంభం చేస్తామో, ప్రార్థన చేయిస్తాగానే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. రూబా దొరాబా షబా రిబా బాబా. తండ్రి ప్రభువా స్తోత్రం నాయన, అటువంటి కృప ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మన ఏ లోపాలున్నా తీసివేసి ప్రభా, యథార్థంగా నీతిమంతుడిగా ప్రభా నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి అటువంటి కృప మనకందరికీ ఉండాలి. మొట్టమొదటికి మన ఆత్మీయ జీవితాల్లో విజయం పొందుకోవాలి. రెండోది శరీరం ప్రకారంగా ఈ లోకంలో జీవించినప్పుడు మన విజయాన్ని చూడాలంటే మనకి ఎలా ఉండాలంటే రెండు వైపులు ఉండకూడదు, ఒకవైపే ఉండాలి, అది దేవుడి వైపు ఉండాలి. చూడండి, దానియేలు 21 రోజు ప్రార్థన చేసినాడు ఒక విషయం కొరకు. ప్రార్థన చేస్తే మరి గాబ్రియల్ అయితే వచ్చేసినాడు, దేవుడి నుంచి దూత, గాబ్రియల్ దూత దేవుడి నుంచి ఏ ప్రార్థన అయితే చేసినాడు దాన్ని తీసుకుని వచ్చినాడు. మధ్యలో ఏమైందంటే అపవాది అడ్డుపడిందంట. 21 రోజు యుద్ధం చేసినాడు. 21 రోజు యుద్ధం చేసినాడంటే ఎవరు మరి ఆ 21 రోజు యుద్ధం చేస్తే 21 రోజు తర్వాత వచ్చినాడు గాబ్రియల్. కాబట్టి మరి అబ్రాహాం అంత ముమ్మారు ప్రార్థన చేశాడు. అబ్రాహాం అంత ప్రార్థన పుడినప్పుడు ఆయన దగ్గరికి ఆలస్యం ఎందుకు వచ్చిందంటే మరి అపవాది వల్ల. ఈరోజు మనం రెండు వైపులు ఉన్నామంటే అసలు మన ప్రార్థన అక్కడ దాకా వెళ్తా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వెళ్తా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రార్థనలో విజయం పొందుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనలో విజయం పొందుకున్నప్పుడు ఏలియా ఎలా అయితే ప్రార్థన చేసి ఆయన మరి దేవుడి దగ్గర నుంచి విజయాన్ని పొందుకున్నాడో ఈరోజు మన జీవితంలో కూడా అటు కృప మనందరికి ఇస్తాడు. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిది ఆత్మీయ జీవితంలో మనం విజయాన్ని పొందుకోవాలి. రెండోది ఈ లోకంలో మనకి ఏది అవసరమో అది దేవుడికి తెలుసు. మనం ప్రార్థన చేసినప్పుడు అది పొందుకునేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మన అటువంటి కృప మనకి ఇవ్వాలి. చూడండి, లూకాసు సువార్త 6వ అధ్యాయం 27, 28 ఒకసారి చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును దేశించు వారిని వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మనం చదువుకున్నాము ఏమంటే మనం ఎప్పుడు దేవుడి నుంచి పొందుకుంటామంటే మన శత్రువుని మనం ప్రేమించాలంట. ఈరోజు శత్రువులను ప్రేమించే స్వభావం మనలో లేదు. నెక్స్ట్ ఏంది చదువుదాం ఒకసారి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. మనం ద్వేషించే వాళ్ళని మనం వాళ్ళకి మేలు చేయాలంట. మనం ఎవరైతే అసహ్యపడతారో, ఎవరైతే మనం విరోధంగా చూస్తుంటారో వాళ్ళని ప్రేమించాలంట. మనకి సహాయం చేసే వాళ్ళని మనం ప్రేమించకూడదండి. మన సహాయం చేసే వాళ్ళని ప్రేమిస్తే మన లాభం, మన దేవుడి నుంచి మేలుని పొందుకోలేం. మనం ఎవరైతే మనకు విరోధంగా ఉంటారో వాళ్ళని మనం ఎప్పుడైతే ప్రేమతో వాళ్ళతో మాట్లాడతామో, ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేస్తామో అప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలండి. చదువుదాం, మనం నెక్స్ట్ చదువుదాం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, మనం ఎవరైతే వీళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలంటే మనం ఎప్పుడు మన కుటుంబం కొరకే కాదు అందరి కొరకు ప్రార్థన చేసే అనుభవం కావాలి. మనల్ని ఎవరైతే శాపకరంగా మాట్లాడతారో వాళ్ళ కొరకు కూడా మనం భారంతో ప్రార్థన చేయాలి. మనల్ని అసహ్యకరంగా చూస్తున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. చూడండి, ఇక్కడ లేని వర్గం మనం ఇచ్చే స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి స్వభావాలు మనలో ఉంటుందో, మనం ఎప్పుడైతే ఇలాంటి స్వభావం మనం కలిగి ఉంటామో దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే దేవుడిని పొందుకుంటాం. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి జీవితంలో దేవుడు అటువంటి కృప ఇవ్వాలి. మనం ఎవరైనా శత్రువుగా భావిస్తున్నామా, లేదా ఎవరినైనా మనం అసహ్యకరంగా మాట్లాడుతున్నామా, లేదా మనం ఎవరైనా విరోధంగా చూస్తున్నారా, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఇతరులని ప్రేమించే మనసు మనకు దేవుడు ఇచ్చేటట్టుగా సహాయం చేయాలి. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో ఎలా ఉన్న ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్టుగా
ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్టుగా, ప్రతి అవసరాల కొరకు మనం ప్రార్థన చేసేటట్టుగా, మన శత్రువుని మనం ప్రేమించే మనసు దేవుడిచ్చేటట్టుగా, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, ఏ విషయంలో మనం పడిపోయి ఉన్నామో దాన్ని గుర్తించి మనం మెలకుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటాం. కాబట్టి ఇటువంటి కృప దేవుడు మనకి ఇచ్చేటట్టుగా, ఇటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చేటట్టుగా ఒక తీర్మానం మనం చేసుకుందాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకున్నాం. రూబా ధరా బాబా తండ్రి నీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మరి ఆత్మీయ జీవితంలో మన విజయాన్ని పొందుకున్నామా లేదా? మన ఆత్మీయ జీవితంలో మన దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనం పొందుకున్నామా లేదా? ఈ లోకాన్ని జయాన్ని, ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవడం నుంచి విజయాన్ని పొందుకున్నామా లేదా మనం పరీక్షించుకుందాం. ఎక్కడ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, మన ఆలోచనలు కావచ్చు, మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, ఆ విషయాల్లో మనం మెలకువగా ఉండాలి. మన శత్రువులను ప్రేమించాలి, మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, మన బంధువుల్ని ప్రేమించాలి, రక్త సంబంధాన్ని ప్రేమించాలి. ఎవరిని మన వాళ్ళని విరోధంగా చూడకూడదు. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని చెప్తున్నాడు. ఈరోజు మరి ఒక్క నిమిషం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరిచున్నాడు. ఈరోజు మన ప్రార్థనకి జవాబు ఎందుకు రాలేదో మనం పరీక్షించుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, మనను కూడా నీతిమంతుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం నాయన, పరిశుద్ధ స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన, మహిమ గల బరబబబబబబ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. బరా దూరా బాబా, ఏ సమస్యలైనా కావచ్చు, దేవుడు నిశ్చయంగా వాగ్దానం చేస్తున్నాడు, విడుదలస్తాననేసి. హల్లెలూయా, స్తోత్రం నాయన. హల్లెలూయా, స్తోత్రం 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 నాయన. పూర్వబా రీబాబా బాబా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవని రక్షణ శృంగము నీవని స్వరచన చేసేదనీకే, స్తుతి అర్పించదనీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతిలోని సుడిగుండాలు ఆవరించగా, గమనములేని పోరాటాలు తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమను చూపించి సిలువ చాటునే దాచావు. సిలువ చాటునే చూపించావు. సంతోషము నీవే, అమృత సంగీతం నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పూర్ణుడా ఆనంద నిలయమా. అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా. పరిశుద్ధానికి స్తోత్రం నాయన. ప్రభువా నా తండ్రి, మరి ప్రార్థన చేసుకుందాం దేవుడి సన్నిధిలో. మరి దేవుడు ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షించేటట్టుగా,
వాళ్ళకి సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. కనికర పూర్ణుడా నీకు వందనాలు, వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎస్ లార్డ్ రబల దురి ఖబల సర. అవును ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. నిజమైన దేవుడువు నీవని ప్రభువా నా తండ్రి, ఇదిగో ఏలియా ప్రభువా నా తండ్రి అనేక మంది అన్ని జనుల మధ్య ప్రభువా నా తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థించినప్పుడు నాయన నీ యొక్క ప్రభువా కనికరము, నీ దయ వాత్సల్యత నువ్వు కనపరిచినావు కదా తండ్రి. నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి అనేకులతో వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడు నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా నా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ వాక్యము ద్వారా సరిచేసి ప్రభా ఇదిగో నా తండ్రి ఈ లోకంలో మేము జీవించి ఉన్నంత వరకు నాయన నీ కృపతో నింపమని ప్రార్థించచ్చు అంటున్నాం ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని ద్వేషించు వారి కొరకు నా తండ్రి ఇదిగో ప్రార్థించమని మీరు సెలవిస్తూ వస్తూ ఉంటున్నారు. అవునయ్యా ప్రభా, అటువంటి హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కనికర పూర్ణుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అవును తండ్రి, అనేకుల పట్ల నైనా విజ్ఞాపన ప్రార్థనలు ప్రభు చేసేటటువంటి హృదయమును మాకు దయచేయమని ప్రార్థించుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరమైన సమస్త పరిశుద్ధ నామమును సంధించుము. నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకము. హల్లెలూయా. ప్రభు నామములో మీకు అందరికీ నా వందనాలు. మరి ప్రతిరోజు ప్రతి సాయంత్రము మరి 7 గంటలకి లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. మరి యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా ఫేస్బుక్లో మరి లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది 7 గంటలకి. మరి అటు ఇటు కొద్దిగా ఆలస్యమైనా మరి అనేక మందికి తెలియపరచండి. దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు దేవుడు మరి సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. మరి మీ ప్రార్థన అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది 7386710710. మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. ప్రాముఖ్యంగా మరి సంకీర్తన ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మరి సంకీర్తన టీవీ ఛానల్ నెల్లూరులో ఇది వెళ్తుంటుంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లా 3 ప్రాంతాల్లో ఛానల్ వెళ్తున్నది. మరి దేవుడు ఇంతవరకు నడిపించినాడు. మరి దీని కొరకు మీరు ప్రత్యేకంగా ఈ ఛానల్ ఆగిపోకుండా మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మరి సంకీర్తన టీవీ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ఇంకా అనేక మందికి వాక్యాన్ని అందించి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు మమ్మల్ని మరి అలాంటి కృప మాకు ఇచ్చేటట్టుగా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరున మమ్మల్ని అందరిని అడుగుతూ మీకు అందరికీ నా వందనాలు.